కడప జిల్లా రాయచోటి గ్రామంలో వీరభద్ర స్వామి ఉత్సవ ఊరేగింపు కార్యక్రమంలో అల్లరి మూకలు స్వామివారి ఊరేగింపును అడ్డుకొని హిందువులపై దాడులు చేశారు. అనంతరం వారిపైనే కేసు నమోదు చేయించారు. ఈ ఘటనపై విశ్వ హిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ గాంధీ సెంటర్లో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. వీరభద్ర స్వామి గుడికి సంబంధించి 1200 ఎకరాల భూమిని ఒక వర్గానికి చెందిన వ్యక్తులు ఆక్రమించారని నేతలు ఆరోపించారు. ఇప్పటి వరకు స్వామివారి నిత్యం కైంకరాలు ధూప దీపన నైవేద్యాలుగాను అరకోరగా నిర్వహిస్తున్నారని విహెచ్పి నేతలు మండిపడ్డారు. ఉత్సవాల ఊరేగింపులో కొంతమంది రౌడీ ముఖలు అల్లర్లు సృష్టించినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఫైర్ అయ్యారు. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని, బాధిత హిందువులు బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు విహెచ్పి నేతలు. కడప జిల్లా రాయచోటి గ్రామంలో జరిగినటువంటి వీరభద్ర స్వామి ఊరేగింపు వెళ్తుంటే కొంతమంది మూకలు ఊరేగింపును అడ్డుకొని మరి హిందువులపై దాడి చేసినటువంటి ఘటన మొన్న 31వ తేదీ జరగడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈ రోజున విశ్వ హిందూ పరిషత్ తరఫున ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఈరోజు విశ్వ హిందూ పరిషత్తు హిందూ సంఘాలు మొత్తం కూడా నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. నిరసన ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ మెమోరాండంలో మరి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియపరిచే విధంగా ఉండాలని, మరి అక్కడ జరిగినటువంటి విషయంలో అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని, అధికారులు మరి ఉన్నటువంటి పరిస్థితిని తెలుసుకోకుండా జరిగిన మోకలను వదిలిపెట్టి హిందువులపై కేసులు కట్టడం అనేది దుర్మార్గం అని చెప్పేసని కడప జిల్లా రాయచోటి